Hello students, welcome to Minds Academy. Minds Academy is very soon going to launch APPSC Group 1 test series for prelims and mains and mentorship program for both. So as a part of it, today we'll see forest and mineral resources of AP. Why the combination of the two, forest and mineral resources? Recent గా జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ లో ఒక క్వశ్చన్ ఉంది. రైట్ అండ్ అకౌంట్ ఆన్ మినరల్ అండ్ ఫారెస్ట్ రిసోర్సెస్ ఆఫ్ ఏపీఎల్. సో ఇప్పుడు మనం ఆ క్వశ్చన్ ని ఎలా డీల్ చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను మీకు కొత్త కంటెంట్ ఏం చెప్పను, కంటెంట్ బయట చాలా బాగా దొరుకుతుంది. బేసిక్ గా మనకు తెలిసిన కంటెంట్ ని ఆ 10 మార్క్స్ లో ఎంత నీట్ గా పెడుతున్నాము, ఎంత డైవర్స్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాము అనేది మనం చూడాలి. ఓకే, సో లెట్స్ గో. ఫస్ట్, ఎందుకు మినరల్స్ అండ్ ఫారెస్ట్ రిసోర్సెస్ కలిపి అడిగాడు? సపరేట్ గా రాయడానిక? కాదు. సో మనం ఇంట్రడక్షన్ లోనే రెండిటికి కామన్ ఇంట్రో రాస్తాము. కామన్ పాయింట్ ఏముంటది రెండిటికి? వై దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్? బికాస్ మేజర్ మినరల్స్ అన్ని ఫారెస్ట్ ఏరియాస్ లోనే దొరుకుతాయి కాబట్టి. సో మన ఇంట్రడక్షన్ లో మినరల్ అండ్ ఫారెస్ట్ రిసోర్సెస్ will go hand in hand in Andhra Pradesh as majority of the major minerals are located in forest regions and రాస్తాము. ఓకే, ఇంకా కావాలంటే ఏపీ అనేది రిసోర్స్ రిచ్ స్టేట్ అని చెప్పి రాసి ఇది కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్, జియోగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మ్యాప్. ఇటు రైట్ సైడ్ న ఏపీ మ్యాప్ వేసి ఎక్కడెక్కడ ఫారెస్ట్ రీజియన్స్ ఉన్నాయి అండ్ ఆ రీజియన్స్ లో దొరికే మేజర్ మినరల్స్ ఏంటి అనేది రాస్తాము. మెజారిటీ వచ్చేవి ఎక్కడ ఉంటాయి? కర్నూలు, చిత్తూరు, నార్త్ కోస్టల్ ఆంధ్ర. ఇవి బేసిక్ గా ప్లేసెస్ ఫర్ బోత్ ద రిసోర్సెస్. సో ఇక్కడ రైట్ సైడ్ న మనం ఏపీ మ్యాప్ వేసి ఆ రీజియన్స్ ని ఐడెంటిఫై చేసి ఇట్ లెఫ్ట్ సైడ్ న విల్ రైట్ దీస్ ఆర్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ అని రాస్తాం. నెక్స్ట్, విడిగా మినరల్ రిసోర్సెస్, విడిగా ఫారెస్ట్ రిసోర్సెస్ రాస్తే మనం డైవర్స్ గా కవర్ చేయలేకపోతాం. అండ్ ఆ రెండింటిని కలిపి అడిగాడంటే ఆ రెండింటికి మధ్య ఏయో ఇష్యూస్, కాంట్రడిక్షన్స్ ఉన్నాయనే కదా. సో రెండింటిని ఒక టేబులర్ ఫార్మాట్ లో నీట్ గా ప్రెజెంట్ చేయొచ్చు. ఎట్లా? ఇక్కడ రిప్రజెంట్ చేసినట్టు ఒక సైడ్ ఫారెస్ట్ రిసోర్సెస్, ఇంకొక సైడ్ మినరల్ రిసోర్సెస్. ఫారెస్ట్ రిసోర్సెస్ లో ఏమేం రాస్తాము? ఇట్ కవర్స్ అరౌండ్ 23% ఆఫ్ ఏరియా అండ్ ఇంత 37,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ఏరియా ఉందని రాస్తాము. ఆన్ ద అదర్ సైడ్ మినరల్ రిసోర్సెస్ లో AP is called as Ratnagarbha and house for around 48 minerals అని రాస్తాం. నెక్స్ట్, ఇది ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తుంది రాస్తాం? 26 crores అని. ఇది అప్రాక్స్ గా మినరల్ రిసోర్సెస్ ఏమో 34,000 crores. అండ్ ఫారెస్ట్ రిసోర్సెస్ అకౌంట్స్ ఫర్ 10% ఆఫ్ ద స్టేట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అండ్ మినరల్ రిసోర్సెస్ అకౌంట్స్ ఫర్ 50% ఆఫ్ ద స్టేట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి? మెజారిటీ మనకి నాన్ ట్యాక్స్ రెవెన్యూ మినరల్స్ ద్వారానే వస్తుంది అండ్ ఫారెస్ట్ రిసోర్సెస్ కూడా కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తుంది. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ రిసోర్సెస్ రాస్తాం, లైక్ టింబర్, బ్యాంబూ, ఫ్యూయల్ వుడ్, ఫాడర్, యూకలిప్టస్, టీక్, ఇవన్నీ రాసుకుంటాం. నెక్స్ట్ మినరల్ రిసోర్సెస్ లో కూడా ఇంపార్టెంట్ మినరల్స్ అన్ని రాస్తాం. ఇలా టేబులర్ ఫార్మాట్ లో పెట్టడం వల్ల మనం తక్కువ స్పేస్ లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ పెట్టచ్చు. సో ఫారెస్ట్ రిసోర్సెస్ ఎంత ఉన్నాయి, అది ఎంత రెవెన్యూ ఇస్తుంది, మన నాన్ ట్యాక్స్ రెవెన్యూలో ఎంత షేర్ వస్తుంది అని, ఇంపార్టెంట్ రిసోర్సెస్ ఏంటి. ఓకే, నెక్స్ట్, రెండిటికి రిలేషన్ ఏముంది? రెండిటికి రిలేషన్ ఉండాలి కదా ఫారెస్ట్ దీనికి. సో ఇక్కడ మనం ఒక కనెక్టింగ్ లైన్ రాస్తాం. యాజ్ మెజారిటీ ఆఫ్ మినరల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఫారెస్ట్ ఏరియాస్, మైనింగ్ ఫర్ మినరల్స్ ఇస్ కాజింగ్ డిప్లీషన్ ఆఫ్ ఫారెస్ట్ అని రాస్తాం. మైనింగ్ వల్ల ఫారెస్ట్ డిప్లీట్ అవుతున్నాయి అని ఒక, ఇది ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్. కావాలంటే ఇక్కడ ఒక గ్రాఫ్ కూడా మనం వేసుకోవచ్చు. ఇట్ లెఫ్ట్ సైడ్ ఒక గ్రాఫ్ వేసి ఫారెస్ట్ రిసోర్సెస్ తగ్గుతూ ఉంటే మినరల్స్ మైనింగ్ పెరుగుతా ఉంది అని చెప్పి మనం ఒక ఎక్స్ గ్రాఫ్ వేయొచ్చు. అంటే ఈ రెండింటికి కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ ఉంది. మైనింగ్ చేస్తే ఫారెస్ట్ డిప్లీషన్ జరుగుతుంది అని చెప్తున్నాం. నెక్స్ట్, ఈ రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్ ఎలా వస్తుంది? కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ మినరల్ అండ్ ఫారెస్ట్ రిసోర్సెస్ ఏంటి? ఫస్ట్, ల్యాండ్ డిగ్రేడేషన్ డ్యూ టు ఎక్సెసివ్ మైనింగ్. ఇంకొకటి, ట్రైబల్ డిస్ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి. ఎందుకు? వైలేషన్ ఆఫ్ ఫారెస్ట్ రెడ్ యాక్ట్స్ ద్వారా. అంటే ఫారెస్ట్ మనము మైనింగ్ కోసం డిగ్రేడ్ చేస్తుంటే ట్రైబల్స్ ఆ ప్లేస్ నుంచి మూవ్ అయిపోవాల్సి వస్తుంది.
సో ట్రైబల్ డిస్ప్లేస్మెంట్స్ అనేవి జరుగుతుంది. ఎక్స్టెన్సివ్ గా మైనింగ్ చేస్తే మనకు డిజాస్టర్స్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. డిజాస్టర్ ప్రోన్ కూడా అవుతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్క్వేక్స్. అండ్ మనకు తెలిసిందే ఫారెస్ట్ తగ్గిపోవడం వల్ల కార్బన్ సీక్వెస్ట్రేషన్ కూడా తగ్గిపోతుంది. అండ్ మనకి ఈ నేచర్ బేస్డ్ టూరిజం ఉంటది కదా, లైక్ ఫారెస్ట్ లో ఐ థింక్ తిరుపతి ఆ రీజియన్స్ లో ఒక నేచర్ బేస్డ్ టూరిజం ఉంది. ఆ ఫారెస్ట్ లో మనం కొన్ని రోజులు ఉండొచ్చు. ఇట్లాంటి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఆంధ్రాలో. సో ఫారెస్ట్ డిప్లీషన్స్ జరిగిపోతా ఉంటే మైనింగ్ కోసము ఈ నేచర్ బేస్డ్ ఎకోసిస్టమ్ అనేది థ్రెట్ గా వస్తది. కార్బన్ సీక్వెస్ట్రేషన్ తగ్గిపోతది. డిజాస్టర్ ప్రోన్స్ అవుతాయి. ట్రైబల్ డిస్ప్లేస్మెంట్స్ జరుగుతాయి. ల్యాండ్ డిగ్రేడేషన్ అవుతుంది. నెక్స్ట్, సో ఇప్పటికి మనం ఎన్ని పాయింట్స్ మెన్షన్ చేసాము? ఇంట్రడక్షన్ లో 2 హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఉంటాయి. ఎందుకంటే 2 ఒకే దగ్గర దొరుకుతాయి అని రాసాము. ఒక సైడ్ మ్యాప్ వేసి ఆ రీజియన్స్ ఏనని మెన్షన్ చేసాము. టేబుల్ ఆఫ్ ఫార్మాట్ లో 2 డిఫరెంట్ రిసోర్సెస్ ని మెయిన్ పాయింట్స్ రాసాము. ఎంత షేర్ ఉంది, ఎంత నాన్ ట్యాక్స్ రెవెన్యూలో దాని పార్ట్, ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తుంది, ఇంపార్టెంట్ రిసోర్సెస్. ఆ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి? ఒకటి జరిగితే ఇంకొకటి డిప్లీట్ అవుతుంది అని రాస్తాము. నెక్స్ట్ ఆ రెండింటి మధ్య జరిగే నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ అవుతున్నాయి. ఆ తర్వాత ఏం రాస్తాము? మెజర్స్ టు రెడ్యూస్ ద కాన్ఫ్లిక్ట్. ఆ రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్ రాకుండా ఉండడానికి ఏ మెజర్స్ తీసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ అండ్ అగ్రో ఫారెస్ట్రీని ప్రమోట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ, అంటే ఎవరైనా ఏదన్నా డిప్లీషన్ జరుగుతూ ఉంటే అండ్ హిజ్ ఓన్ రెస్పాన్సిబిలిటీ టు దాన్ని కాంపెన్సేట్ చేయడానికి. యాజ్ యూ ఆల్ నో ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అని. ట్రాన్స్పరెన్సీ ఇన్ లైసెన్సింగ్, మైనింగ్ లైసెన్సెస్ ఇచ్చేటప్పుడు ట్రాన్స్పరెంట్ గా ఉండడం. నెక్స్ట్ మైనింగ్ సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్, అంటే ఊరికే మైనింగ్ ప్లేసెస్ లో చేసేయకుండా ఒక సైంటిఫిక్ డేటాను మనం తీసుకొని ఎక్కడ మైనింగ్ పాసిబిలిటీ, దాని వల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఈజ్ ఇట్ ఫీజబుల్ ఆర్ నాట్, మనకు వచ్చే మినరల్స్ ఎలాంటివి, ఇలాంటివన్నీ ఫస్ట్ మనం చూసుకుంటే వీ కెన్ గో అహెడ్ విత్ ద మైనింగ్. నెక్స్ట్ కాంపన్సేటరీ అఫారెస్ట్రేషన్ ఫండ్, మనకు ఆల్రెడీ తెలిసింది. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఆ రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్స్ తగ్గించవచ్చు. కాకపోతే పైన మనం కాన్ఫ్లిక్ట్స్ రాసాం కదా, కాన్ఫ్లిక్ట్స్ రాసిన తర్వాత ఒక కనెక్టింగ్ లైన్ రాస్తే మనం మెజర్స్ టు రెడ్యూస్ రాయడానికి బాగుంటుంది. ఆ కనెక్టింగ్ లైన్ ఎలా ఉండాలి? మనం యాజ్ యూ నో, యాజ్ బోత్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఎన్వైరన్మెంట్ కన్జర్వేషన్ రెండింటిని మనం నెగ్లెక్ట్ చేయలేము. పోనీ ఎన్వైరన్మెంట్ ని కాపాడదాము అని చెప్పి ఎకానమీని వదిలేయచ్చా? లేదు. పోనీ ఎకానమీని జనరేట్ చేసుకుంటూ పోయి ఎన్వైరన్మెంట్ ఎలా అయినా పర్లేదు అని చెప్పి వదిలేయగలమా? కాదు. సో రెండు షుడ్ గో ఇన్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ కాంప్రమైజింగ్ వన్ ఫర్ ద అదర్, ఒకదాని కోసం ఒకటి కాంప్రమైజ్ అయ్యే బదులు వీ కెన్ రెడ్యూస్ ద ఇంపాక్ట్స్ అని ఒక కనెక్టింగ్ లైన్ రాస్తాం కాన్ఫ్లిక్ట్స్ రాసిన తర్వాత. As both economic development and environment conservation cannot be neglected, instead of compromising one for the other, we can reduce the impacts. Ela the measures to reduce the conflict lo ivanni manam measures mention chestam. So AP part ko vachesariki we should mention some AP policies. ఆ AP ఏమేం పాలసీస్ తీసుకుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ కన్సర్వేషన్ కావచ్చు, మినరల్ ఎక్స్ప్లోరేషన్, రెండింటికి కలిపి ఇక్కడ ఒక 12 పాయింట్స్ మెన్షన్ చేసింది. అవి మాక్సిమం మీ అందరికీ తెలిసినవి. ఫారెస్ట్ యాక్ట్ ద్వారా మనకి లీగల్ గా స్మగ్లింగ్ చేస్తే ఈ రెడ్ శాండల్స్ తెలిసింది, అది క్రిమినలైజ్ అవుతుంది అని రాసి ఉంటుంది. అండ్ యాన్యువల్ ప్లాన్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ ఏపీ కాంపన్సేటరీ అఫారెస్ట్రేషన్ ఫండ్, సో అది ఏపీ సైడ్ ఉంది. అండ్ వన సంరక్షణ సమితిస్, ఈ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ అథారిటీ వాటి కెపాసిటీ బిల్డింగ్ కోసం, అంటే వాటిని బాగా ఇంకా రిఫార్మ్స్, దానిలో ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి కెపాసిటీ బిల్డింగ్ కోసం వన సంరక్షణ సమితిస్ అనేది పెట్టింది. నగర వనమ్స్, సిటీ ఫారెస్ట్. ఏంటి సిటీ ఫారెస్ట్? ఫర్ లివింగ్ ఎన్వైరన్మెంట్, స్మార్ట్ క్లీన్ హెల్దీ సిటీస్ ఉండడానికి సిటీస్ లో ఫారెస్ట్ డెవలప్ చేయడము, అంటే లైక్ ప్లాంటింగ్ ఫారెస్ట్ డెవలప్ చేయడం అంటే. నెక్స్ట్ వన విహారీ, ఎకో టూరిజం. ఇందాక చెప్పినట్టు నేచర్ బేస్డ్ ఎకో టూరిజం ని మనం డిస్టర్బ్ చేయకూడదు. అండ్ వన మహోత్సవాస్ తెలిసిందే. నెక్స్ట్ ఈ సీడ్ డిబ్లింగ్ బై ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏంటి? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నేటివ్ సీడ్స్ అన్నిటిని కలెక్ట్ చేసి వాటిని ప్లాంట్ చేస్తుంది అనమాట, టు బ్రింగ్ మోర్ ఏరియా అండర్ ఫారెస్ట్ కవర్. సో ఇట్ ఇస్ సీడ్ డిబ్లింగ్ బై ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇవి ఫారెస్ట్ కన్సర్వేషన్ కోసమో, లేకపోతే ఫారెస్ట్ ఒకవేళ మనం దేనికన్నా యూజ్ చేసి దాన్ని కాంపన్సేట్ గా మనం అఫారెస్ట్రేషన్ ఫండ్ ఉండాలి అనేది, ఇవన్నీ దీనిలో వస్తాయి. నెక్స్ట్ స్టేట్ మినరల్ పాలసీ. మినరల్స్ మనకి చాలా ఉన్నాయి. ఇందాక మనం చూసుకున్నట్టు అరౌండ్ 34,000 crores, 50% ఆఫ్ స్టేట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. సో దాన్ని మనం కాంప్రమైజ్ చేయలేం కదా. సో మనకున్న మినరల్ పొటెన్షియల్ మొత్తాన్ని రెవెన్యూగా జనరేట్ అవ్వాలి అనేది మన స్టేట్ మినరల్ పాలసీ యొక్క థీమ్.
ఎలా? సస్టైనబుల్ మైనింగ్ ద్వారా. నెక్స్ట్ మైనింగ్ సర్వైలెన్స్ సిస్టమ్ ఫర్ మైనర్ మినరల్స్. ఇల్లీగల్ మైనింగ్ ని కట్ చేయడానికి సర్వైలెన్స్ సిస్టమ్స్. నెక్స్ట్ స్టార్ రేటింగ్ ఫర్ మైనర్ మినరల్స్ అని అంటే ఏంటి? ఎవరైతే సస్టైనబుల్ గా మైనింగ్ చేస్తారో వాళ్ళకి రేటింగ్స్ ప్రొవైడ్ చేస్తుంటారు అన్నమాట గవర్నమెంట్. అంటే సమ్ సార్ట్ ఆఫ్ ఇన్సెంటివైజింగ్. నెక్స్ట్ మనకు తెలిసిన ఏపీ శాండ్ మైనింగ్ పాలసీ. అండ్ నెక్స్ట్ ఏపీ మోటార్ వెహికల్ ట్రాకింగ్ సర్వీసెస్. ఇదేంటి? మినరల్స్ క్యారీ చేసే వెహికల్స్ కి మనం ట్రాకింగ్ సిస్టమ్ ఇవ్వడం, సో దట్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. సో ఇవన్నీ పాలసీస్ తీసుకొచ్చింది. దేనికోసము? ఒక పక్క సస్టైనబుల్ గా మైనింగ్ జరుగుతూ ఇంకో పక్క ఫారెస్ట్ కన్జర్వేషన్ కూడా జరగాలి. బికాస్ ఒకదాని కోసం ఒకటి మనం నెగ్లెక్ట్ చేయలేం కాబట్టి. నెక్స్ట్ కంక్లూజన్ లో ఎప్పుడు మనం ఆల్రెడీ పైన రాసేసాం పాలసీస్. కంక్లూజన్ లో జస్ట్ మన ఒపీనియన్ మెన్షన్ చేస్తే చాలా బాగుంటది. ఎట్లా మెన్షన్ చేయాలి? బేసిక్ గా మనకు తెలుసు ఏ మైనింగ్ కానీ లేకపోతే ఫారెస్ట్ లో కానీ ఏదైనా ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే గ్రామ సభ అప్రూవల్ ఉండాలి అనేది మనకి జనరల్లీ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ లో ఉంటుంది. సో దాన్ని మనం క్లియర్ గా కంక్లూజన్ లో మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎనీ మైనింగ్ యాక్టివిటీ టు బి క్యారీ ఫార్వర్డ్ గ్రామ సభ గవర్నెన్స్ ఉండాలి, పీపుల్ పార్టిసిపేషన్ ఉండాలి, సస్టైనబుల్ గా ఉండాలి డెవలప్మెంట్ అనేది, రెండు రిసోర్సెస్ ని మనం ఎఫిషియెంట్ గా యూజ్ చేసుకోవాలి అనేది మనం కంక్లూజన్ లో మెన్షన్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి మనం ఎన్ని పాయింట్స్ రాసాము. జస్ట్ 10 మార్క్స్ లో మనకున్న చాలా కంటెంట్ ని డిఫరెంట్ డైమెన్షన్స్ లో పెట్టడం వల్ల కరెక్షన్ చేసే వాళ్ళకి మనం చాలా వైడర్ స్కోప్ ఇచ్చినట్టు అవుతుంది. రాదర్ దాన్ లైక్ ఫస్ట్ తీసుకోవడమే ఫారెస్ట్ రిసోర్సెస్ ఇవి ఉన్నాయి, ఎంతెంత ఉన్నాయి, ఈ రిసోర్స్ ఎంత ఉంది, ఈ రిసోర్స్ ఎంత ఉంది అని రాస్తే ఎలా ఉంది, అండ్ ఇలా రాయడం వల్ల డిఫరెన్స్ ఎలా ఉంది. ఇక్కడ మనం రెండు ఒకదాని కోసం ఒకటి కాంప్రమైజ్ అవ్వలేము అని రాసాము, ఎక్కడెక్కడ ఉన్నాయి అని రాసాము, అండ్ 2 డిఫరెంట్ మెయిన్ పాయింట్స్ రాసాము. రెండిట్లో ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, రెండు మధ్య రిలేషన్ ఏంటి, రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఎలాంటి కాన్సిక్వెన్సెస్ కి దారితీస్తున్నాయి, అలా జరగకుండా ఉండాలంటే మనం ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, ఏపీ ఎలాంటి మెజర్స్ తీసుకుంది ఫారెస్ట్ కన్జర్వేషన్ కానీ మైనింగ్ కి కానీ అని రాసి ఎండింగ్ లో పీపుల్ పార్టిసిపేషన్ ఉండాలి, గ్రామ సభ గవర్నెన్స్ ఉండాలి అని మెన్షన్ చేస్తే it makes a holistic answer. I hope you all like this video. For more videos, please download Minds Academy app and contact the below number if you are interested in further videos. Thank you. And very soon, as I said before, APPSC Group 1 Mentorship and Test Series and APPSC Group 2 Classes and Test Series are going to be launched by the Minds Academy. For further details, contact the number below. Thank you, one and all.